హలో అండి, వాళ్ళ నర్సరీ నుంచి నేను ఇది తెచ్చుకొని ఒక 1 వీక్ 10 డేస్ అవుతుంది. కాశ్మీరీ రోజెస్ అంట ఇది. వాళ్ళు అంటే మా అమ్మాయి స్కూల్లో గురించి అనేసి చెట్లు తేవడానికి అనేసి వెళ్తూ ఉంటే నన్ను రమ్మనింది. నేను రానన్నాను. ఎందుకంటే మాకు ప్లేస్ తక్కువ ఉంది. ప్లస్ నేను వెళ్తే అక్కడ చెట్లు చూసి మళ్ళీ టెంప్ట్ అయిపోయి తెచ్చుకుంటాను అనేసి నేను రానని చెప్పినాను. కానీ ఇంకా నాకు చెట్ల గురించి తెలియదు రా మమ్మీ అంటే ఇంకా వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత ఎట్లాగో టెంప్ట్ అయిపోతాం కదా మనం చెట్లను చూసి. ఈ ఫ్లవర్స్ చూసేసి రోజెస్ కాశ్మీరీ రోజెస్ అని చెప్పినాడు అతను. దీనికి ముళ్ళు అయితే ఏమీ లేవు అసలు. ఇది అతను వాళ్ళు షిఫ్ట్ కూడా నర్సరీ కూడా షిఫ్ట్ చేసేస్తున్నాం, అందుకే తక్కువ రేటుకి ఇస్తున్నా అన్నట్టుగా చెప్పినాడు. మరి అది తక్కువ రేటో కాదో తెలియదు నాకు. 50 రూపీస్కి ఒక ప్లాంట్ చెప్పినాడు. 2 తీసుకున్నాను. 100 రూపీస్ పడింది నాకు. ఇంకా నాకు అంటే ఒకటే ఇది తీస్తున్నాను నేను చెట్టు, 2 తీయట్లేదు. ఎందుకంటే ఒక దాంట్లో పాట్ ఒకటే ఉంది నా దగ్గర. అందుకని ఫస్ట్ అయితే ఒకటి తీసి రిపోర్ట్ చేసుకుంటున్నాను. అయితే ఇవి స్మెల్ రావు కదా అనేసి అన్నాను అతనితో. అయితే అతను అన్నాడు, మీరు పూజకు బయట గులాబీ పువ్వులు కొంటారు కదా, అందులో సగం పువ్వులు ఇవే కలుపుతారు, ఈ కాశ్మీరీ రోజెసే, అవే మీకు నాటు గులాబీలు ఏమీ పెట్టరు, అందులో నార్మల్ గులాబీలు కూడా పెట్టరు అసలు, ఇవే ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య అనేసి చెప్పినాడు. సరే ఇంకా దేవుడు పెట్టమో కానీ పువ్వులు అయితే బాగున్నాయి కదా అనేసి తీసుకొచ్చుకున్నాను నేను. అయితే ఇది కవర్ల నుంచి తీయడము కొంచెం కష్టమే అయింది. నేను కవర్ ఎందుకు చించకుండా పెడుతున్నానంటే, ఇందులో మళ్ళీ ఇంకొక మొక్క ఏదన్నా పెట్టుకోవచ్చు కదా, ఎందుకంటే ప్లేస్ ఎట్లాగో తక్కువ ఉంటుంది. ఇందులో ఏదన్నా ఒక మొక్క పెట్టేస్తే సైడ్కి షిఫ్ట్ ఇక్కడికి అక్కడికి షిఫ్ట్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఏదన్నా ఒక పాట్లో కూడా పెట్టేయచ్చు కదా అన్నట్టుగా నేను ఇది తీసుకున్నాను. కవర్ తీయకుండానే మొత్తానికైతే జాగ్రత్తగా ప్రెస్ చేస్తూ తీసినాను. ఇది మరి రెడ్ కలర్, పింక్ అండ్ వైట్ తెచ్చినాను. మరి ఇది పింకో వైటో నాకు గుర్తులేదు, వైటే అనుకుంటాను ఇది. దీనికి ముళ్ళు అయితే లేవు, చాలా సన్నగా చిన్న ముళ్ళు మాత్రమే ఉన్నాయి. నేను మామూలుగా రోజెస్ పెట్టడానికి కొంచెం ఇష్టపడను, ఎందుకంటే మా మనవాళ్ళు మళ్ళీ వచ్చి దాన్ని ముట్టుకుంటే గుచ్చుకుంటాయి అనేసి నేను ఇంతవరకు అంటే ఒకసారి పెట్టినాను. అవి నా కొమ్మలు కట్ చేసి కటింగ్స్ తెచ్చి పెట్టినాను కానీ రాలేదు నాకు అది. ఇంక ఇవైతే బాగానే ఉంటుంది కదా అన్నట్టుగా ముళ్ళు లేవు కదా అనేసి తీసుకున్నాను. ఇంకా మట్టి అయితే చాలా ఇది మట్టి మొత్తం జిగటగా ఉంటుంది కదా, ఇది తీసేసి పైదంతా తీసేసినాను నేను. తీసేసి కిచెన్ కంపోస్ట్ వేసినాను. ఇంకా వేరే ఎక్స్ట్రా అయితే ఏమి వేయలేదు నేను. ఓన్లీ ఇప్పుడు కిచెన్ కంపోస్టే ఉంది నా దగ్గర, అదొకటే వేసినాను. ఆ కటింగ్ చేయండి పాట్లో అతను ఇచ్చిన కవర్ ఇంకొకటి ఉంది కదా, అందులో మాత్రం బాగానే కొత్త చిగుర్లు వస్తున్నాయి. ఇది నేను వీడియో తీసి కూడా ఒక 1 వీక్ అయిపోతుంది. ఇప్పుడు నేను మార్నింగ్ అంటే చెక్ చేసినాను, వీడియో అంటే వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు చెక్ చేసినాను ఒకసారి. పెద్దగా చిగుర్లు అయితే ఇంకా రావట్లేదు. అంటే ఇంకా దీన్ని కంపోస్ట్ ఏదన్నా యాడ్ చేయాలి ఇప్పుడు. కొంచెం కంపోస్ట్ యాడ్ చేస్తే మళ్ళీ వస్తుందేమో చూడాలి. మొత్తానికైతే చెట్టు అయితే తెచ్చేసుకున్నాను. ఎక్కడో అడ్జస్ట్ చేయాలి పాట్స్. ఇంకా ఇందులో ఆల్రెడీ మందారం మొక్క ఉంటే అది పోతే అది ఇందులో పెడుతున్నాను నేను. ఇంకా కొత్త ఆకులు కొంచెము అంటే మొగ్గలు చాలా ఉన్నాయి, అవన్నీ నేను వాడిపోయినాయి కాబట్టి ఇంకా అక్కడ అవి కటింగ్స్ చేసేస్తున్నాను. అక్కడ కొత్త చిగురులన్నీ వస్తున్నాయి, అందుకే ఎక్కడ ఎక్స్ట్రాస్ ఉన్నాయో అవన్నీ తీసేస్తున్నాను. ఇంకా పూల చెట్లు మనకి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అన్నట్టుగానే నేను అనుకున్నాను, కానీ ఇంకేదో వాసన రాదు కాబట్టి కొంచెం చూస్తాను, పెట్టను చూడాలి. పువ్వు వచ్చిన తర్వాత అప్పుడు స్మెల్ చూడాలి. ఇప్పుడు ఆ చెట్టుకైతే ఉన్నవన్నీ వాడిపోయినాయి. నేను ఇది స్మెల్ చూస్తే చాలా లైట్ స్మెల్ వచ్చింది. ముళ్ళు లేవు కాబట్టి కొంచెము ఈజీగానే మెయింటైన్ చేసుకోవచ్చు, గుచ్చుకోవడం అది అయితే ఏముండదు. ఇంకా దీనికి కొంచెం ఆనియన్ పీల్ వాటరు, టీ పౌడరు అటువంటివి కంపోస్ట్ ఇస్తే బాగా వస్తాయి అనుకుంటాను. ఎందుకంటే నేను ఇంతకుముందు అట్లాగే ఇచ్చేదాన్ని గులాబీలకి. ఇంక ఇప్పుడు కూడా అదే ఇస్తాను. ఆనియన్ పీల్ పౌడర్, వాటర్, టీ పౌడర్ అటువంటిది ఇస్తాను. ఇంకా అది నీమ్ పౌడర్ కూడా అసలు వేయలేదు నేను. ఇప్పుడు నీమ్ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేస్తాను. ఇది ఇదే కవర్లో ఉండింది. ఈ కవర్లో అట్లాగే పెట్టినాను. అతను అన్నాడు అట్లాగే పెట్టేసినా మీకు వస్తుంది రఫ్గా, ఈజీగా ఒక 2 గంటలు ఎండ ఉంటే సరిపోతుంది అన్నాడు దీనికి. అందుకే నేను ఇంకా ఈ చెట్టు కొంచెం ప్రిఫర్ చేసిన 2 అవర్స్ అయితే ఎట్లాగో వస్తుంది అని. ఓకే అండి, థ్యాంక్ యూ.